హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు తులారాశి వాళ్ళకి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. తులారాశి వాళ్ళు ఎయిర్ సైన్స్. వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్. వీళ్ళు మంచి నాలెడ్జబుల్ అండ్ స్పిరిచువల్ పర్సన్స్ ఆల్సో. వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది, చాలా కామ్ మైండ్ ఉంటుంది. కానీ కొందరు ఉంటారు, అంటే బేబీ సోల్స్ అండ్ ఓల్డ్ సోల్స్ అని చెప్పాను కదా. ఈ ఓల్డ్ సోల్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారు, బాగా నాలెడ్జబుల్గా కామ్ మైండెడ్తో. అలాగా బేబీ సోల్స్కి వచ్చి బాగా కోపం, చిన్న చిన్న విషయాలకి ఓవర్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాగనమాట. రెండు రకాలు ఉంటారు దీంట్లో. తులారాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లాస్ హెల్త్, ఫాదర్ హెల్త్ అండ్ మీ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. ఇప్పుడు తులారాశి వాళ్ళకి హెల్త్ వచ్చి చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఏదో ఒక విషయంగా మీ మనసులో ఉండే విషయం బయటకు చెప్పేదానికి భయపడతా ఉన్నారు. ఏదో ఒక రహస్యం ఉంది మీ మనసులో, అది చెప్పడం లేదు మీరు. అండ్ మీ హౌస్ అంటే మీ ఇంట్లో వాళ్ళు కింగ్ ఆఫ్ పెంటికల్స్, కొంచెం మనీ మైండెడ్గా ఉన్నారు. మీకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వరు, వాళ్ళ కంట్రోల్లో మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటారు. అలాంటి టైప్లో ఉన్నారు, కింగ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ ఉంది, బాగా గ్రోత్ ఉంది, ప్రాస్పెరిటీ ఉంది. మీ మదర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. తన లైఫ్లో తను ఏం కోరుకుందో అది జరుగుతుంది. అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి అబ్సెషన్లో ఉన్నారు, ఏదో ఒక విషయంగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. డే టు డే లైఫ్లో మీ పరిస్థితి తారుమారవుతుంది. ఇప్పుడుండే పరిస్థితులు అంటే జాబ్ లేకుండా ఉండే వాళ్ళకి జాబ్ వస్తుంది, బిజినెస్ లేకుండా ఉంటున్న వాళ్ళకి బిజినెస్ ఆఫర్ వస్తుంది. అలాగా మీ పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, చాలా స్లోగా వస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్ లా హెల్త్ కొంచెం బాగలేదు, కొంచెం సాడ్గా ఉంటారు, ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. మీ ఫాదర్ చాలా స్ట్రెంత్ అవుతారు ఈ మంత్లో, ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతారు. మీ వర్క్ ప్లేస్లో మీరు 4 ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా పొసెసివ్గా ఉన్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నా, ఏ పని చేసినా, ఏం చేస్తున్నా మనీ కోసమే మీరు ఆలోచిస్తుంటారు. లాభాలు మీకు అంతగా రావు, మీరు ఎదురు చూస్తున్నంత లాభాలు రావు. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఖర్చు పెట్టాలనుకున్న వాటిని మీరు ఖర్చు పెట్టలేకపోతారు. లాభాలు రావటం లేదు, ఇక్కడ మిస్ అవుతున్నారు. అండ్ మీరు ఖర్చు కూడా చేయలేకపోతా ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు తులారాశి వాళ్ళకి కొంచెం నెగిటివ్ కార్డ్సే వచ్చాయి. హెల్త్ బాగలేదు అండ్ పరిస్థితులు తారుమారవుతున్నాయి. జాబ్లో ఉండే వాళ్ళకి సడన్గా జాబ్ పోయేదానికి కూడా అవకాశం ఉంది. బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మదర్ ఇన్ లా హెల్త్ బాగలేదు అండ్ మీరు అనుకున్న లాభాలు రావటం లేదు. ఖర్చులు కూడా మీరు అనుకున్న ఖర్చులు చేయలేకపోతా ఉన్నారు. అలా ఉంది. కానీ మీ ఇంట్లో పరిస్థితి బాగుంది, మీ బ్రదర్ అండ్ సిస్టర్ పరిస్థితి బాగుంది, మీ మదర్ అండ్ ఫాదర్ పరిస్థితి బాగుంది. మీ లైఫ్ పార్ట్నర్ కూడా కొంచెం స్లో మూమెంట్లో మీ సైడ్ వస్తూ ఉన్నారు. ఓకే, ఆఫర్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఓకే, అంతా కొంచెం ఓవరాల్గా బాగున్నాయి. కొంచెం ఒక 6 నెగిటివ్ కార్డ్స్ వచ్చున్నాయి తులారాశి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్, అది మనసులో పెట్టుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. తులారాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో ఫస్ట్ 10 daysలో ఏం జరుగుతుంది, సెకండ్ 10 days, థర్డ్ 10 days. అబ్సెషన్లో ఉన్నారు, ఏదో ఒక విషయం ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. మీరు లైఫ్లో స్టక్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ 10 daysలో ఏదో ఒక విషయంగా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. సెకండ్ 10 days మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్తారు, జాలీ ట్రిప్కి వెళ్తారు.
థర్డ్ 10 డేస్లో కూడా చారియట్ కార్డ్ వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. కొంచెం సాడ్ ఫీల్ అవుతున్నారు. ఓ మై గాడ్, బ్రేకప్ అవుతుంది కొందరి విషయంలో. ఏం తులారాశి వాళ్ళకి ఇంత సాడ్గా వస్తున్నాయి కార్డ్స్. పాపం అస్సలకి 3 వారాలు ఇట్లాగే ఉంది. కాకపోతే మేజర్ అకానా కొంచెం బాగా వచ్చాయి 2 వారాల్లో. తులారాశి వాళ్ళు ఫస్ట్ 10 డేస్లో అబ్సెషన్లో ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయం ఎండ్ అయిపోతూ ఉంది, న్యూ బిగినింగ్ అవుతుంది, కానీ ఆ విషయం గురించి ఆలోచిస్తూ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. లవ్ లైఫ్లో ఉండేవాళ్ళు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. మీ ఇంట్లో ఉండే వాళ్ళందరితో మాట్లాడుతూ ఒంటరి పోరాటం చేస్తున్నారు. అండ్ మీ లవర్స్ ఆర్ హస్బెండ్తో జాలీ ట్రిప్కి వెళ్తారు సెకండ్ 10 డేస్లో. థర్డ్ 10 డేస్లో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, కానీ వచ్చేటప్పుడు కొంచెం ఏదో ఒక సాడ్గా ఉన్నారు. సాడ్ న్యూస్ రావచ్చు, మేబీ ఎందుకో సాడ్ అయిపోయారు. కొందరికి హార్ట్ బ్రేక్ అవుతూ ఉంది, అంటే కొందమందికి బ్రేకప్ కావచ్చు, కొంతమందికి హార్ట్ వూండెడ్ కావచ్చు. ఏదో ఒక విషయం తెలుస్తుంది మీకు, అలాంటి విషయం. ఓకే, ఇది ఓవరాల్గా తులారాశి వాళ్ళకి. మీకు ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. ఇది తులారాశి ఆర్ తులా లగ్నం వాళ్ళు చూడొచ్చు. మీకు ఒరాకిల్ మెసేజ్ ఏముంది? విక్టరీ, సక్సెస్ వస్తుంది, కేరింగ్ కనెక్షన్, అప్రిసియేషన్, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఓకే, కేరింగ్ కనెక్షన్, మీ పార్ట్నర్ ప్రేమ మీకు దొరుకుతుంది. మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మంచి కార్డ్స్ వచ్చాయి ఒరాకిల్ ఎనర్జీస్లో. అండ్ ఏంజల్స్ గైడెన్స్, ఏంజల్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? చూస్ ఎ న్యూ డైరెక్షన్, రిమైన్ పాజిటివ్. మై గాడ్, కొంచెం ఆచితూచి అడుగు ముందుకు వేయండి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అందుకే కొంచెం ఆచితూచి అడుగు ముందుకు వేయండి అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లిబ్రా పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.